తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు. మొత్తం అయితే పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున. గత ప్రభుత్వంలో ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛైతే పంపించేశారు. అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి చెవుతో పథకం కింద పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇస్తామనేసి ఇప్పుడైతే చెవుతో పథకం కింద పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. కాబట్టి సువా అని చెప్పొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీకే సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించింది అలానే మే నెలకు సంబంధించింది. ఈ 2 నెలల సంబంధించిన పింఛైతే పెంచి వృద్ధుల వితంతుకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున 2 నెలల సంబంధించిన పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి. కాబట్టి సువా అని చెప్పొచ్చు. కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛైతే ఇస్తారంట కొత్త పింఛను. కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కొత్త పింఛను. మొత్తానికైతే మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. మొత్తం అయితే రేపటి నుంచి 2 నెలల సంబంధించిన ఒకేసారి అయితే పింఛైతే పంపించేయబోతున్నారు.